హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ప్రధాన పాత్రల మధ్య భావోద్వేగాలే సలార్ సినిమాకి ప్రధాన బలం అన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన ఆయన ఇప్పుడు సలార్తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఇది. హోంబాలే ఫిల్మ్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ నెల 22న విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ సలార్ విశేషాలని పంచుకున్నారు. సలార్ రిలీజ్కి అంతా సిద్ధమైపోయింది. తిప్పికొడితే వారం రోజులు కూడా లేదు. ట్రైలర్, ఓ పాట తప్ప ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏం లేదు. ఇలాంటి టైంలో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. కొన్ని రహస్యాల్ని బయటపెట్టారు. మూవీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి చెప్పుకొచ్చాడు. సలార్ మూవీలో చాలా డెప్త్ ఉన్న ఎమోషన్స్ ఉంటాయి. ఆడియన్స్ నన్ను ఇలాంటి క్యారెక్టర్లో ఫస్ట్ టైం చూడబోతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఫస్ట్ టైం నటించాను. సినిమా చేస్తున్నప్పుడే నా ఆలోచనలు కొన్నింటిని షేర్ చేసుకున్నాను. వాటిని ఎలా చూపించాలో ఆయనకు చెప్పాను. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. అలానే నా 21 ఏళ్ల కెరీర్లో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పారు. ఇకపోతే సలార్ షూట్ కోసం ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూసేవాడిని. సెట్కి వెళ్ళి యాక్టింగ్ చేయడం కంటే ప్రశాంత్ నీల్తో టైం స్పెండ్ చేయాలని తెగ ఆత్రుతగా ఎదురు చూసేవాడిని. నా కెరీర్లో ఎప్పుడూ ఇలా అనుకోలేదు. అలాగే షూటింగ్ మొదలైన నెలలోనే ప్రశాంత్ నీల్ నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బద్ధశత్రువులుగా మారితే ఏమైంది అనే స్టోరీతో సలార్ మూవీ తీశారు. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 22న అంటే మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దగా ప్రమోషన్స్ లాంటి హడావుడి లేకుండా సలార్ థియేటర్లోకి వస్తుండడం విశేషం. ఫ్యాన్స్తో పాటు నేను కూడా సలార్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు ప్రభాస్.